పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మళ్ళీ మనం కొండపల్లి బొమ్మల్ది ఎపిసోడ్ 2 చూడబోతున్నాం అనమాట. అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక వీడియో పోస్ట్ చేశాను. సో ఈరోజు దానిలో మనం ఆక్యుపేషన్స్ అంటే మనకి దాంట్లో చక్కగా డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ఉంటాయి కదా, బొమ్మల సెట్లు, అవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత. వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. వీడియోలోకి వెళ్లే ముందు మన షాప్ని ఎవరైనా విజిట్ చేయాలి అంటే కనుక షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. సునీతాస్ హోమ్ డెకార్ అని చెప్పి మీరు గూగుల్లో లొకేషన్ పెట్టుకుంటే షాప్కి రీచ్ అవ్వచ్చు. లేదు అంటే నేను షాప్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సింపుల్గా లేదు అంటే వనస్థలిపురం రైతు బజార్కి వస్తే మన షాప్ వచ్చి 4th బిల్డింగ్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మీరు కింద ఎత్తుక్కోమాకండి దయచేసి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకొని అందరూ కనిపించక ఇబ్బంది పడుతున్నారు. షాప్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, సునీతాస్ హోమ్ డెకార్ అని చెప్పి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో చూద్దాం. సో మనకి ఆక్యుపేషన్స్లో నా దృష్టిలో ముందు రైతు లేనిదే మనకు అసలు ఏమంటారు, దేశానికి వెన్నెముక రైతు. అసలు ఆ రైతు లేనిదే మనకి జీవనం లేదు. అలాంటి రైతు చక్కగా ఇదిగోండి నాగలు వేసుకుని నాగలు చూడండి ఎంత క్యూట్గా ఉందో, పొలానికి వెళ్తున్నాడు. పక్కన ఆమెమో కుండ, నీళ్ళ కుండలాగా అనమాట. సో అట్లా సెట్ అనమాట రెండు. ఇవి కావాలంటే ఈ చెయ్యి మీరు దాని మీద పెట్టేసుకోవచ్చు. ఇది జస్ట్ అన్నీ కూడా మూవబుల్, అదిగోండి అట్లా కూడా పెట్టేసుకోవచ్చు. 2 చేతులతో పట్టుకున్నట్టుగా అలా అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఈ పేరు కాస్ట్ వచ్చి 900 అండి. నెక్స్ట్ వచ్చి ఇది మనకి రైతుని చూసాం కదా, పొలంలో నాట్లే. ఇక్కడేమో చక్కగా 2 ఎద్దులు పొలం దున్నుతున్నట్టు అనమాట. అలాగే ఇక్కడేమో నాట్లు వేస్తున్నట్టుగా అమ్మాయిలు. ఇది మొత్తం సెట్ అనమాట. అంటే మన పొలంలో వరి పొలం కాన్సెప్ట్ ఇది. ఇంకా ఇది సెట్ మొత్తం కాస్ట్ వచ్చేసి 1300 అండి. నెక్స్ట్ వచ్చి చేనేత వాళ్ళు అనమాట. చీర నేసేటప్పుడు చీర నేత మగ్గం లాగా అనమాట. ఇది మొత్తం అంతా అంటే యూజువల్గా అబ్బాయిలు ఉంటారు, కానీ ఇక్కడ అమ్మాయి ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 600. అలాగే రాట్నం వడికేది కూడా ఉంటుంది కదా, అది కూడా ఉంది, చూపిస్తాను. అసలు చూసారండి, ఇందాకేమో చక్కగా అమ్మాయి కాలు 2 ముందు పెట్టుకున్నట్టుంది కదా, ఇక్కడేమో బాసిపెట్లు వేసుకుని కూర్చున్నట్టుంది. ఇవన్నీ కూడా అండి అసలు ఇలా పట్టుకుంటే మనకి పేపర్ లాగా అనిపిస్తుంది, అస్సలు వెయిట్ ఉండదు వుడ్. ఇంకా దీని ప్రైస్ వచ్చి ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఆక్యుపేషన్స్ అన్నీ కూడా ఏదైనా కానీ సింగిల్ ఉంటే 600 అండి. నెక్స్ట్ వచ్చి మనకి కుండలు తయారు చేస్తారు కదండి, పోటర్స్, కుమ్మరి, అదనమాట. ఇక్కడ చక్కగా చక్రం మీద తిరుగుతూ ఉంటే ఆ పాట్స్ మళ్ళీ ఇక్కడ తయారైన పక్కన బోర్లు ఇస్తారు కదా, అట్లా కూడా పెట్టారనమాట. దీని ప్రైస్ కూడా 600 అండి. నెక్స్ట్ వచ్చి వ్యాపారి అంటే మనకి అన్నీ కూడా పప్పు దినుసులు అవన్నీ అమ్ముతారు కదండి. షాపులో లాగా కాకుండా బయట సంతలో అన్నీ కూడా ఇలా పెట్టుకుని అమ్ముతారు కదా, అట్లా వ్యాపారం అనమాట. ఇంకా ఇది కూడా ప్రైస్ వచ్చి 600 రూపీస్ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి అసలు ఇప్పుడు పిల్లలకి ఇలాంటి పంపు చాలామందికి తెలియదు. ఇలాంటి హ్యాండ్ పంపు బోరు అనేది పిల్లలకి అసలు తెలియదు. చాలామందికి సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అంతా కూడా ట్యాప్స్ ఇవే తప్పించి అసలు ఇది తెలియదు. సో విలేజ్లో మనం ఇట్లా హ్యాండ్ పంప్ తోటి నీళ్ళు కొట్టడం, మళ్ళీ పక్కన ఇంకో అమ్మాయి రెడీగా లైన్లో నుంచున్నట్టుగా, అది ఆ క్రియేటివిటీ అనమాట. ఇద్దరికి చెరొక అంతా డిఫరెంట్. సో దీని ప్రైస్ 800 అండి. ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు చూపించేవి మనకి విలేజ్లో చేసే వర్క్స్ అనమాట. అంటే పూర్వం ఇట్లా మినువులు ఇస్రాలన్నా, పిండి పట్టాలన్నా, దేనికైనా కానీ తిరగలే కదా. సో తిరగలితోటి ఇసురుతున్న మినువులు అనమాట, ఇవి ఇసురుతున్న అమ్మాయి. ఇంకా దీని ప్రైస్ వచ్చి 600 అండి. ఇది కూడా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం చక్కగా మినపప్పు ఇసురుకున్నాం కదా, నానబెట్టి పిండి రుబ్బేస్తుంది అనమాట అమ్మాయి, పిండి రుబ్బుతున్న అమ్మాయి. దీని ప్రైస్ వచ్చి 600 అండి. ఇంకా పిండి రుబ్బినాక ఏం చేయాలి, అయితే గారెలు వేసుకోవాలి, లేకపోతే వడియాలు వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూసారా, చక్కగా వడియాలు పెడుతున్నారు. 2 అమ్మాయిలు కూర్చుని, చేతిలో పిండి గిన్నె ఉంది, ఈ చేతితోటి వడియాలు పెడుతున్నట్టు అనమాట. ఆ వడియాలు కలర్ కూడా చూడండి, మళ్ళీ కాస్త ఆరినట్టుగా అట్లా వేశారు. సో ఇది వడియాలు పెడుతున్న 2 అమ్మాయిలు చక్కగా మంచం మీద వడియాలు పెడుతున్నారు అనమాట. ఇవన్నీ అసలు మేబీ చాలామందికి అసలు పూర్తిగా శాంతం సిటీలో పుట్టి పెరిగే పిల్లలకి అసలు ఈ సీన్సే తెలియవు, ఎలా ఉంటుంది విలేజ్లో అనేది.
సో అలాంటి పిల్లల కోసం చూపించడానికి చాలా బాగుంటాయండి. ప్రైస్ వచ్చి 800 రూపీస్. సో వడియాలు వేసేసారు. ఇక్కడేమో ఇంకొకళ్ళు దోశలు కూడా వేసేస్తున్నారు అనమాట. దోశల పెనము అమ్మాయి ఇక్కడ వేసిన దోశల పిండి గిన్నె అట్లా అనమాట, సెటప్ లాగా. ప్రైస్ వచ్చి 600 రూపీస్ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది చపాతీలు చేస్తున్నట్టు అనమాట. మేబీ చపాతీలే అయి ఉంటుంది, ఎందుకంటే అక్కడ పిండి ముద్దలు ఉన్నాయి, ఇక్కడ చేస్తున్నట్టుంది. ఇక్కడది కలర్ మార్చారు కనుక చపాతీలు, ఇవి చేసిన చపాతీలు అనమాట, రెడీ అయిన చపాతీలు. ఇంకా దీని ప్రైస్ కూడా 600 అండి. నెక్స్ట్ వచ్చి గొల్లబామ, చల్ల చిలుకుతున్న గొల్లబామ. అంటే ఇక్కడ మజ్జిగ కవంతో, ఇక్కడ ఇది చల్ల కవం, సో మజ్జిగ చిలుకుతున్న అమ్మాయి అనమాట. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి కత్తిపేటతోటి కూరగాయలు వస్తుంది అనమాట అమ్మాయి. ఇక్కడేమో చక్కగా పొయ్యి మీద పెట్టి పాలగుండో ఏదో పెట్టుకుంది. ఇక్కడేమో చక్కగా కూరగాయలు, మేబీ క్యారెట్ అంటారా, అది కలర్ అట్లా వేశారు. సో ఏదన్నా అవనివ్వండి, కూరగాయలకు వస్తున్న అమ్మాయి. చక్కగా అన్నిటికీ కూడా కళ్ళు ముక్కు భలే పెడతారండి, ఐబ్రోస్, పాపిడి బిళ్ళ కూడా పెట్టారు. సో దీని ప్రైస్ కూడా 600. సో మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. దీని ముందు కొండపల్లి బొమ్మల ప్రీవియస్ వీడియో ఏంటి అనేది కూడా నేను మీకు ఇక్కడ లాస్ట్లో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఈసారి కలెక్షన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే చేతి వృత్తుల్ని ప్రోత్సహించండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని